హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ హ్యాక్స్ అనమాట. ఈరోజు నేను ముందుకు వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అది అది వచ్చేసి నేను ఫ్లేమ్ సెన్సార్ ప్రాజెక్ట్ని అయితే మీకు తయారు చేసి చూపించబోతున్నాను అనమాట. దయచేసి వీడియో చూసే ముందు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. ఇంకోండి ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్లేమ్ సెన్సార్. నేను దీంతో ఒక ఆర్డినోతో ఫ్లేమ్ సెన్సార్ ప్రాజెక్ట్ని అయితే చేయబోతున్నాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. దయచేసి మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోండి ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్కి మనకి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో చూపిస్తాను. ఇంకోండి మనకి ప్రతి ప్రాజెక్ట్కి ఆర్డినో యూనో అయితే ఉండాలి. మనం సెన్సార్లతో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మనకి ఆర్డినో యూనో అయితే కావాలి. ఆర్డినో యూనో ఇంకా దానికి కోడింగ్ కేబుల్ విత్ ఓటీజీతో తీసుకోండి. ఇంకా వచ్చేసి ఇది బ్రెడ్ బోర్డ్ అనమాట. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మన ప్రాజెక్ట్ దీని మీద చేస్తే సింపుల్గా ఉంటుంది. అన్ని ఆల్టర్నేషన్ చేయడానికి ఒక 3 volts బజార్ కూడా తీసుకోండి. 3 volts బజార్. ఇంకోండి ఇక్కడ ఉంది కదా, మనకి ఇది వచ్చేసి ఫ్లేమ్ సెన్సార్ అనమాట. దీంతోనే మనం ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎవరికైనా ఫార్వర్డ్ కూడా చేయండి. ఇంకోండి వచ్చేసి జంపర్ వైర్స్ అనమాట. మనం ఆర్డినోతో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మనకి జంపర్ వైర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకోండి వచ్చేసి ఒక 3 volts ఎల్ఈడి అనమాట. దీన్ని కూడా ఒకటి తీసుకోండి. ఇంకా మనకి దాంతోపాటు 1K రెసిస్టర్ కూడా ఉండాలి. 1K రెసిస్టర్ ఇది మీరు 220 ohms 280 ohms కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అనమాట. అసలైన వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం దీన్ని వచ్చేసి బ్రెడ్ బోర్డ్ అని అంటాం. ఇప్పుడు దీని మీద మనకి ఫ్లేమ్ సెన్సర్కి 4 pins అయితే ఉంటాయి. ఆ 4 pinsని బ్రెడ్ బోర్డ్ మీద అయితే గుచ్చండి. అక్కడ నుంచి మనం ఆ పిన్ స్ట్రైట్గా జంపర్ వైర్స్ని అయితే గుచ్చి ఆర్డినోకి అయితే కనెక్ట్ అయితే చేయాలన్నమాట. ఇంకోండి ఈ విధంగా ఫ్లేమ్ సెన్సార్ని బ్రెడ్ బోర్డ్కి అయితే అటాచ్ చేయండి. ఆ తర్వాత 3 volts బజార్ను కూడా పైన కొన్ని పిన్స్ ఉన్నాయి కదా, పిన్స్కి అటాచ్ చేయండి. ప్లస్ మైనస్ అలాగా అటాచ్ చేయండి. అలాగా అటాచ్ చేసిన తర్వాత మనం ఎల్ఈడిని కూడా అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. అనుకోండి అక్కడ పైన మీకు 2 pins అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ పై పిన్ వచ్చి నెగిటివ్ అనమాట. పాజిటివ్కి బజార్కి స్ట్రైట్గా పాజిటివ్ కాడ ఫిక్స్ చేసి పైన నెగిటివ్ కాడ దాన్ని ఎల్ఈడిని అయితే కనెక్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ ఎల్ఈడి పాజిటివ్ పిన్ స్ట్రైట్గా 1K రెసిస్టర్ని అయితే అటాచ్ చేసి చేయాలన్నమాట. ఇదిగోండి 1K రెసిస్టర్ ఇది. ఈ 1K రెసిస్టర్ని కూడా ఫిక్స్ చేసుకోండి గైస్. ఇంకోండి 1K రెసిస్టర్ని ఇలాగైతే అటాచ్ చేయాలి. ఇంకోండి ఆ తర్వాత మీరు జంపర్ వైర్ అయితే తీసుకోండి. జంపర్ వైర్ తీసుకుని మొత్తం అంతా నెగిటివ్ లైన్ కాడ నెగిటివ్ జంపర్ వైర్ని అయితే అటాచ్ చేయండి. ఆ తర్వాత మనం అక్కడ పక్కన ఫ్లేమ్ సెన్సార్ కూర్చాం కదా, ఆ 4 pinsకి స్ట్రైట్గా 4 జంపర్ వైర్స్ని అయితే కనెక్ట్ చేయండి. అక్కడ నుంచి మనం ఆ జంపర్ వైర్స్ని వచ్చేసి ఆర్డినోకి అయితే ఇవ్వాలి. ఇంకోండి అలా కనెక్ట్ చేయండి. ఇంకోండి ఈ విధంగా మనకి ఆ పక్కన ఫ్లేమ్ సెన్సర్ ఆ 4 pins అక్కడ 4 pins మనకి స్ట్రైట్గా ఉన్నాయి కదా, ఆ స్ట్రైట్గా మనకి ఆ పిన్స్ ముందు 4 pins అయితే గుచ్చాలి. అక్కడ నుంచి మనం ఆర్డినోకి అయితే ఇవ్వాలి. అలా మీరు పిన్స్ అయితే గుచ్చేయండి.
ఇంకోండి మీరు ఆ విధంగా అక్కడ పిన్స్ అయితే గుర్తించుకోవాలన్నమాట. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మనకి ఎల్ఈడికి పాజిటివ్ పిన్ అక్కడ బజర్ అవుతుంది కదా, దానికి కూడా మీరు పాజిటివ్ అయితే ఇచ్చేసుకోండి. ఇంకోటి అలాగా ఆ 1K రిజిస్టర్ స్ట్రైట్గా పాజిటివ్ ఇవ్వడానికి ఆర్డినోకి ఇంకా ఒక జంపర్ వైర్ని అయితే అటాచ్ చేయండి. కరెక్ట్గా అది అక్కడ రిజిస్టర్ ఉంది కదా, ఆ రిజిస్టర్కి పిన్ స్ట్రైట్గా ఉండాలి. లైన్ వచ్చేసి ఆ పక్కన మళ్ళీ బజర్ అయితే ఉంది కదా, ఆ బజర్కి అయితే వచ్చేసి ప్లస్ అయితే ఇచ్చేయండి. నెగిటివ్ వచ్చేసి మనకి వెనకాల టెర్మినల్కి అయితే ఇచ్చేయండి. నెగిటివ్ టెర్మినల్కి ఇంకోటి మనకి ఇక్కడ ఉంది కదా, మనకి వచ్చేసి 12 volts. మీరు 12 volts అన్నా 5 volts అన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. 9 volts బ్యాటరీతో అన్నా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు సప్లై ఎలాగిచ్చినా మనకి సప్లై తెలుస్తుంది, కానీ సమానంగా ఉండేలా చూడండి. ఇంకోటి మనకి సెన్సర్లోకి ఫ్లేమ్ సెన్సర్లోకి ఆర్డినోలోకి అయితే కరెంట్ అయితే వచ్చింది కదా. నేను ఇక్కడ కనెక్షన్స్ పక్కన చూపిస్తున్నాను కదా, మీకు పక్కన రాసేది చూపించాను. అలాగైతే మీరు కనెక్షన్స్ ఇవ్వండి. నేను అంతా చూపిస్తే వీడియో లాంగ్ అయిపోతుందని ఇవ్వలేదు, కొంతమంది ఇక్కడ చూపించరు. ఇంకోటి ఇప్పుడు నేను ఆ ఫ్లేమ్ కనుక సెన్సర్ పైన ఎల్ఈడి అని చూసారా, అది రిసీవర్ అనమాట, బ్లాక్ ఎల్ఈడి. అక్కడ మనం ఏమన్నా ఫ్లేమ్ కానీ అక్కడ దాని ముందు మనం ఫ్లేమ్ కానీ ఏమన్నా వెలిగిస్తే మనకి బజార్ ఆ లైట్ చూడండి గ్లో అవుతుంది. అదిగోండి సార్ చూడండి, అదిగోండి మీరు అక్కడ చూస్తున్నట్లయితే ఎల్ఈడి బజార్ అయితే గ్లో అవుతుంది. అక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ఉండండి. ఇంకోండి నేను అగ్గిపుల్ల వెలిగించగానే చూడండి, అక్కడ వచ్చేసి మనకి బజార్ లైట్ అయితే మనకు వచ్చేసి గ్లో అయితే అవడం జరుగుతుంది. ఇంకోండి ఇది వచ్చేసి మనకి ఫ్లేమ్ సెన్సర్ ప్రాజెక్ట్ అనమాట. మన వీడియో నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ వచ్చి చేయండి. ఓకే గైస్, ఓకే ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ అనమాట. బాయ్. ఇంకోటి గైస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఆర్డినో కోడింగ్ కోడ్ అనమాట. నేను మీకు పోయిన వీడియోలో యాప్ గురించి చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మీరు కోడ్ని టెస్ట్ చేసి అక్కడ కాపీ చేసి కోడింగ్ అయితే చేయండి.